రేపట్లో సీతారాం ఏచూరి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ప్రస్తుతం సిపిఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్లో ఏచూరి పార్థివ దేహం ఉంది. అభిమానుల సందర్శనార్థం ఏకేజీ భవన్కు ఏచూరి పార్థివ దేహాన్ని ఉంచారు. అంతిమ యాత్ర అనంతరం ఏచూరి ఎయిమ్స్కు అప్పగిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ఏచూరి పార్థివ దేహానికి సంబంధించిన అంతిమ యాత్రకు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? జమీమా, ఇప్పుడు అంతిమ యాత్ర ప్రారంభమైంది. మీరు ఇక్కడ విజువల్స్లో ఇక్కడ మనకి విజువల్స్ కనపడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అక్కడ దూరంగా అంతిమ యాత్ర జస్ట్ ఒక 2 minutes అయింది స్టార్ట్ అయ్యి. ఇక్కడి నుంచి అంటే ఇక్కడ ప్రధాన కార్యాలయము ఏకేజీ అంటే గోల్డ్ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి కార్యాలయం. అయితే చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత. ఇది ఒక ఢిల్లీ సెంట్రల్లో ఉన్నటువంటి ప్లేసు. అంటే ఇక్కడ ఈ ట్రాఫిక్ని ఆపడం అంటే చాలా కష్టము. మొత్తం టోటల్ ఒక 200 మంది సెక్యూరిటీ పర్సన్స్ వచ్చేసేసి ఇక్కడంతా కూడా హై సెక్యూరిటీతో ఈ యొక్క అంతిమ యాత్ర ప్రారంభమైంది. మనము ఇక్కడ చూస్తున్నాం ఒక 5 minutesలో ఇక్కడికి రీచ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు అశోక్ రోడ్ వరకు కూడా కేరళ భవన్, తర్వాత లాస్ట్కి మనకు ఎయిమ్స్ దగ్గరికి వెళ్తుంది. అయితే మొదట దాదాపు అభిమానులు ఆగస్టు 19వ తారీఖున మన జ్వరంతో కొంత అంటే తనకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి జ్వరంతో ఎయిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. 19వ తేదీన దాదాపు 25 రోజులు ఈ యొక్క అంటే ఎయిమ్స్లోనే వైద్యం చేశారు. కానీ 25 రోజుల పైగా ఎయిమ్స్లోనే డాక్టర్స్ అంతా వాళ్ళ యొక్క వైద్య బృందం అంతా కూడా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి మాత్రము గురువారం రోజు 3 గంటలకు మరణించారన్నటువంటి వార్త ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. అయితే ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ యొక్క ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం చాలా కష్టము. ఇక్కడ మీకు అంటే పోలీసు వాళ్ళ సెక్యూరిటీ వస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడ కొంత ట్రాఫిక్ మనకి, ఎందుకంటే వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి చాలా కష్టసాధ్యమైనటువంటిది ట్రాఫిక్ వాళ్లకు. మనకి దూరంగా కనిపిస్తుంది. ధర్మా క్లోజ్, అక్కడ ఫోకస్ పెట్టు సార్. 1 minute सर प्लीज सर, कोई बात नहीं सर, 1 minute सर. जी 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 మనకి వెనకాల ఉన్నటువంటి అంటే కమ్యూనిస్ట్ భావాలతో ఉన్నటువంటి దేశం నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ఇక్కడికి విద్యార్థులు దాదాపు 3 days నుంచి కూడా వస్తున్నారు. అయితే మనకి ఇక్కడ విద్యార్థులందరూ కూడా చాలా మంది వచ్చి ఇక్కడ నుంచి ఇదే రూట్ నుంచి అశోక్ రోడ్డు, తర్వాత అశోక్ రోడ్డు నుంచి ఎయిమ్స్, తర్వాత ఇక్కడ కేరళ భవన్, ఈ ప్రాంతం నుంచి కూడా రూట్ను అంతా క్లియర్ చేస్తున్నారు. అంటే ఇదొక ఇక్కడ మనకి అంటే ఈ రూట్లను అన్నిటిని కూడా చాలా స్టాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఇక్కడ ఈ కంట్రోల్ చేయడానికి చాలా కష్టం ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ వాళ్లకు. అయితే ముఖ్యంగా దాదాపు మనకి వెనకాల కనపడుతుందండి, నిన్నటి నుంచి నిన్న రాత్రి 7 గంటలకు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి అంటే ఇక్కడ కుటుంబ సభ్యులను పరామర్శించడం కూడా జరిగింది. ఉదయం కూడా చాలా మంది అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇక్కడ మనకి చాలా మంది అంటే మార్నింగ్ లగడపాటి గారు, తర్వాత విజయసాయిరెడ్డి గారు, తర్వాత ఇంకా తెలంగాణకు సంబంధించినటువంటి మరికొంతమంది నాయకులు కూడా, ఇంతకుముందు అఖిలేష్ యాదవ్ కూడా వచ్చారు, సోనియా గాంధీ గారు కూడా వచ్చారు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము
ఇది ఒక సెంట్రల్ ప్లేస్. ఈ సెంట్రల్ ప్లేస్కి ఇక్కడ ట్రాఫిక్ అంతటిని కూడా వీళ్ళు అంటే స్టాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క మార్గం నుంచి మనకి ఇప్పుడు వస్తుంది. జేఎన్టీయూ విద్యార్థులు దాదాపు ఒక 300 మంది పైగా కూడా నిన్న సాయంకాలం 6 గంటల నుంచి కూడా నివాళులు అర్పిస్తూ ప్రత్యేకంగా కొద్దిసేపు జేఎన్టీయూ కాలేజ్లో కూడా నివాళులు అర్పించి అక్కడి నుంచి వారి గృహానికి తీసుకెళ్లడం జరిగింది. సెక్యూరిటీ పర్పస్గా అక్కడ ఒక 2 మినిట్స్ మనకు ఆపారు. కానీ అక్కడి నుంచి కూడా మరి మూవ్ ఆన్ అవుతుంది అంతిమయాత్ర. దాదాపు కొన్ని వందల మంది కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. చాలామంది నాయకులు దాదాపు అంటే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు కాకుండా మనకు కేరళ నుంచి చాలామంది అభిమానులు వచ్చారు. ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకుంటూ విద్యార్థులందరూ కూడా చాలా మటుకు వారి వారి మాటల్లో ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్పడం జరిగింది. అంతిమయాత్ర ఇక్కడికి దగ్గరలో అంటే ఈ యొక్క సెంట్రల్ ప్లేస్కి వస్తుంది. ఒక్కసారి ప్రస్తుతానికి మాత్రము దాదాపు వెనకాల ఈ రూట్ని క్లియర్ చేయడం కొరకు వాళ్ళని అంతటిని కూడా ఇంకొక రూట్లోకి తీసుకొని వస్తున్నారు. అక్కడ ఏపీలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని కూడా పక్కన పెట్టేసేసి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి అంటే తనతో ఉన్నటువంటి అనుబంధాన్ని 40 సంవత్సరాలు నాకు అనుబంధం ఉంది, అసలు మరణించారన్నటువంటి వార్తను నేను అసలు ఆ యొక్క వార్తను వినడమే చాలా నాకు ఆశ్చర్యం వేసింది. కానీ చూడాలన్న తపనతో నేను ఇక్కడికి వచ్చాను అంటూ రాత్రి స్వయంగా అంటే 10:30 సమయంలో రాత్రి వాళ్ళ కుటుంబంతో అరగంట సేపు కూర్చొని మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుంచి మనకు ఈ రూట్ నుంచి మనకు ఈ రూట్ నుంచి ఈ రూట్లోకి వెళ్తారు. అంటే ఇక్కడ కొద్దిగా క్రాస్ చేయడం కొరకు ఇక్కడ ట్రాఫిక్ అంతటిని కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంటే ఆయనకు ఉన్నటువంటి అనుబంధంతో ఆయనకు చాలా చివరి కోరిక తన యొక్క శరీరం అంతా కూడా వైద్యులకు ఒక ఉపయోగకరంగా ఉండాలన్నందుకు వైద్య కళాశాలకు అప్పగించాలన్నటువంటి ఒక ఏదైతే చివరి కోరిక ఉందో ఆ చివరి కోరిక ప్రకారంగా ఈరోజు ఎయిమ్స్ హాస్పిటల్కి సంబంధించినటువంటి తన యొక్క దేహాన్ని అప్పగించాలని ఏదైతే ఉందో ఏదైతే ఉందో ఆయన యొక్క చివరి కోరిక ప్రకారంగా కుటుంబ సభ్యులు ఈరోజు అక్కడ ఎయిమ్స్ హాస్పిటల్కి కావాల్సినటువంటి వసతులను అన్నిటిని అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తుంది. చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు అంటే దాదాపు 3 రోజుల నుంచి ఎప్పుడైతే సీతారాం యేచూరి గారు మరణించారన్నటువంటి వార్త తెలిసినప్పటి నుంచి కూడా అసలు విద్యార్థులందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. ప్రత్యేకంగా కేరళ రాష్ట్రం నుంచి మనకు పశ్చిమ బెంగాల్ నుంచి కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ యొక్క నినాదం దాదాపు జేఎన్యూ కాలేజ్కి సంబంధించినటువంటి విద్యార్థులు కాకుండా ఇతర క్యాంపస్లో పూర్వ విద్యార్థులు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది కూడా ఆయనకి నినాదాలు చేస్తూ ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు, మన మధ్యనే ఉన్నాడు అంటూ ఒక భావోద్వేగమైనటువంటి నినాదాలతో మాత్రం హోరెత్తిస్తున్నారు ఇక్కడ.
ఇక్కడే అంబులెన్స్ లోనే సీతారాం ఏచూరి గారి యొక్క పార్థివ దేహాన్ని ఉంచడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. దాదాపు ఒక 300-400 మంది కొన్ని వాహనాల్లో కూడా ఉన్నారు. నడవలేనటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా కూడా వాహనాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇక్కడ HR55F7205 అనే అంబులెన్స్లో తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి కూడా ఎయిమ్స్ హాస్పిటల్కి మార్గ మధ్యంలో ఇక్కడ అశోక్ అంటే ఏదైతే పటేల్ చౌక్ రోడ్డు అశోక్ రోడ్డు తర్వాత మనకి కేరళ భవన్ తర్వాత ఎయిమ్స్ హాస్పిటల్ వరకు కూడా ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి కూడా ఎయిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఫార్మాలిటీస్ ఏదైతే ఉందో ఆ ఫార్మాలిటీస్ అంతటిని కూడా పూర్తి చేసేసి వాళ్లకు అంటే హాస్పిటల్కి సంబంధించినటువంటి వాళ్లకు అప్పగించాలి అన్నటువంటిది ఏదైతే నిర్ణయించారో ఆ ప్రాసెస్ అంతా కావడానికి కూడా దాదాపు ఒక 2 hours పడుతుంది. చాలా మంది కూడా అంటే దాదాపు ఇక్కడి నుంచి కూడా ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటున్నాను. అయితే అక్కడి వరకు కూడా చాలా మంది నడుచుకుంటూ నడుచుకుంటూ అక్కడి వరకు వెళ్ళి అంతిమయాత్రలో పాల్గొనాలన్నటువంటి చాలా మంది కూడా ఇక్కడ నుంచి బయలుదేరారు. ఇంకా కొంతమంది నడవలేనటువంటి వాళ్ళు వాళ్ళకు స్పెషల్గా బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది ఆయన మిత్రులు కూడా రావడం జరిగింది. ఆ మిత్రులందరూ కూడా అంటే సీతారాం ఏచూరి పేరులో సీత అనే పేరు ఆయనకి చాలా ఇష్టము. అయితే వెళ్ళిపోయావా సీత అంటూ చాలా అంటే వాళ్ళకు ఉన్నటువంటి అంటే సాన్నిహిత్యంతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధంతో ఆ పేరుని పిలిచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఒక 1/2 hour వరకు కూడా ఆ పేరుతో నినాదాలు చేసినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మాత్రం మేము ఇక్కడ చూసాం. ఇక్కడి నుంచి అంతిమయాత్ర డైరెక్ట్ అశోక్ రోడ్డు వెళ్తుంది. అశోక్ రోడ్డు నుంచి మరి పటేల్ చౌక్ నుంచి ఎయిమ్స్ రూట్లోకి దాకా వెళ్తుంది. దాదాపు ఈ అంతిమయాత్ర వచ్చేసేసి ఒక గంట సేపు నడుస్తుంది. ఆ తర్వాత అక్కడ ఫార్మాలిటీస్ ఒక 1 hour ఉంటుంది. ఆ 1 hour తర్వాత మొత్తం కార్యక్రమం అంతా కంప్లీట్ అవుతుంది. Thanks for the updates, Kala.